Every pyramid master is full of moksha. Every pyramid master. I know all of you. మీరందరూ నాకు తెలుసు. అందుకే కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్స్ సాధించాం. ఈ జన్మలోంచి ప్రయత్నమే కాదు, ఇది అనేక జన్మల్లో ప్రయత్నంగా చేయడం. దిస్ ఇస్ నాట్ ఎ డిస్కషన్ ఫోరం. స్టూపిడ్ కదా. సభా న్యాయం ఉండాలి, చేతల్లో న్యాయం ఉండాలని చెప్పాను కదా. అబ్బాయికి సభా మర్యాద తెలియదు. ఇది వాగ్వివాదం కాదు, ఇంకేది కాదు. మరి ఎందుకు నుంచున్నావు? ఇంకోసారి పని చేయకు. Nobody should open the mouth. Nobody should move an inch. అలా కూర్చోవాలి. శరీరం అణుమాత్రమైన కథలు రాదు, మనసు అణుమాత్రమైన విచలితం కారాదు. అది యోగి. ఏ సమయంలో ప్రశ్న లేవనెత్తాలో ఆ సమయంలోనే ప్రశ్న లేవనెత్తాలి. ప్రశ్న అడగండి అని నేను అడిగినప్పుడు మీరు ప్రశ్న ఎత్తాలి, లేదా గమ్మును కూర్చోవాలి. తగుదమ్మా అని చెప్పేసి కథలు రాదు, తగుతుందమ్మా అని నోరు విప్పరాదు. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము. నీతో మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో నుంచి నాకు ఎంత అడ్డు కలిగించావు తెలుసా? నువ్వు అది ఎంత అధర్మం తెలుసా నీకు? నేను ఒక మూసలో పోతుంటే నాకు అడ్డు తగ్గితే నేను ఆ మూస వదిలిపెట్టేసి వేరే మూసలో పోవాల్సి వస్తుంది. ఇంతమంది యొక్క నష్టం కలిగించావు నువ్వు కూడా నుంచుని. ఒక చక్కటి రాగం వహిస్తున్నప్పుడు అందులో పానకంలో పొడక వేస్తే ఎలాగా? ఒక యోగ స్థితిలో మాట్లాడుతుంటాం కదా. ఒక కారు స్పీడ్గా పోతుంది, సడన్ గా ఒక కుక్క అడ్డు వచ్చింది. ఏం చేస్తున్నా? కుక్కని చంపుతుందా? తాను బ్రేక్ అయితే తాను చంపుతాడు, కానీ కుక్కని చంపడుగా. కుక్క మీద ఎక్కిచ్చేస్తాడేంటి? అలాగే నేను మాట్లాడుతుంటే ఈ అబ్బాయి నుంచుని ఆ యొక్క వేగాన్ని అడ్డుకున్నాడు. ఎంత మూర్ఖుడు! అలా చెయ్యరాదు. ఒకరిని మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి ఎప్పుడు మాట్లాడకూడదు, గమని కూర్చోవాలి. వాడు అంతా అయిపోయిన తర్వాత ఓకే మీరు ప్రశ్న వేయండి అని. అదే ప్రశ్నోత్తరం అయితే, ఇది ప్రశ్నోత్తరం కాదే. అలాంటి పనులు చేయరాదు. యు మస్ట్ నాట్ డూ సచ్ థింగ్స్.